నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. మొన్న సింధ్ ప్రావిన్స్, నిన్న ఖైబర్ పఖ్తుంఖ్వా, నేడు పీఓకే. ఎక్కడ చూసినా నెత్తురూడుతోంది, ఎక్కడ చూసినా పోరుబాట కనిపిస్తోంది. పాకిస్తాన్ పాలకుల అరాచక పాలనపై జనం తిరుగుబాటు చేస్తున్నారు. షహబాజ్ షరీఫ్ విధానాలపై విరుచుకుపడుతున్నారు. ఇప్పుడు పాక్ ఆక్రమిత కశ్మీర్ వంతొచ్చింది. హింసాత్మక ఘర్షణలతో పీఓకే నెత్తురోడింది. పాకిస్తాన్ భద్రతా దళాలు, నిరసనకారుల మధ్య జరిగిన ఘర్షణల్లో 30 మంది మరణించారు. 200 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఆఫ్ఘాన్ సరిహద్దుల్లోనూ అరాచకం సృష్టిస్తోంది మునీర్ సేన. పాక్ పైశాచికత్వంపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. పాక్ ఆక్రమిత కశ్మీర్లో జూలై 27న శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. అయితే 45 స్థానాలకు గాను 12 స్థానాలను శరణార్థులకు కేటాయించారు. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ జంగ్ మొదలుపెట్టింది. అక్కడ పాకిస్తాన్కు చెందిన వారే పోటీ చేయబోతున్నారని జేఏఏసీ లీడర్లు ఆరోపిస్తున్నారు. పీఓకేలో పౌరులపై పాకిస్తాన్ భద్రతా బలగాలు కాల్పులు జరపడాన్ని భారత్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ తీవ్రంగా ఖండించారు. ప్రజలపై పాక్ చూపుతున్న క్రూరత్వం, సాగిస్తున్న అకృత్యాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కశ్మీర్ వివాదంలో ఇప్పటివరకు పాక్కు అనుకూలంగా వ్యవహరించిన దేశాలు కూడా ఇప్పుడు ఇస్లామాబాద్ను ప్రశ్నిస్తున్నాయి. ఆ పరిణామాలన్నీ షహబాజ్ సర్కార్కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కొద్ది రోజులుగా సౌదీతో రక్షణ ఒప్పందం, చైనాతో సన్నిహిత సంబంధాలు, అమెరికా ఇరాన్ వివాదంలో మధ్యవర్తిత్వం, ఇస్లామిక్ దేశాల్లోనే తమది న్యూక్లియర్ పవర్ కంట్రీ అనే తలపోగరు. ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. రెండో వైపు దాయాది అసలు కథ ఉంది. పాకిస్తాన్ పాలకులు అవలంబిస్తున్న వైఖరిపై విమర్శలు వెల్లువెత్తాయి. స్వాతంత్ర్యం కోసం బలూచిస్తాన్ ఎప్పుడో రోడ్డెక్కింది. తాజాగా 70 ఏళ్ల అణచివేతలకు నిరసనగా పీఓకే పిడికిళ్లు బిగిస్తోంది. బానిస సంఖ్యలు తెంచుకుని భారత్లో కలుస్తామంటూ నినదిస్తోంది. కొన్నేళ్లుగా పీఓకేలో నివసిస్తున్నటువంటి ప్రజలు భారత్ వైపు చూస్తున్నారు. మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సైతం ఆ దిశగానే అడుగులు వేస్తోంది. ఇండియాలో పీఓకే విలీనం దిశగా సైలెంట్ ఆపరేషన్ షురూ అయినట్టు కనిపిస్తోంది. వాస్తవానికి కశ్మీర్ ప్రతి భారతీయుడి సెంటిమెంట్. జమ్మూ కాశ్మీర్లోని కొంత భాగాన్ని 1947లోనే పాకిస్తాన్ ఆక్రమించుకుంది. దాన్ని తిరిగి ఇవ్వాలని ఎప్పటి నుంచో ఇస్లామాబాద్పై ఢిల్లీ ఒత్తిడి పెంచుతోంది. సైనిక చర్యతో స్వాధీనం చేసుకోవాలనే డిమాండ్లున్నాయి. కానీ నేరుగా పీఓకే కోసం దాడి చేయడం కుదరదు. 1972 జూలై 2న భారత్ పాకిస్తాన్ మధ్య సిమ్లా ఒప్పందం కుదిరింది. ఆ డీల్ ప్రకారం లైన్ ఆఫ్ కంట్రోల్ను సరిహద్దుగా భావించాలి. అయితే 1999 కార్గిల్ వార్లో పాకిస్తాన్ సిమ్లా ఒప్పందాన్ని ఉల్లంఘించి నియంత్రణ రేఖ దాటి వచ్చింది. కానీ సిమ్లా ఒప్పందాన్ని ఇండియా ఉల్లంఘించలేదు. ఇప్పుడు అందరి చూపు మోదీపై పడింది. త్వరలోనే ఆ స్వప్నం సాకారం కానుందనే చర్చ నడుస్తోంది.